కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ మధ్యతరగతి ప్రజల డ్రీమ్ బడ్జెట్ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ ద్వారా తెలంగాణకు జరిగే లబ్ధిని వివరించారు. ఈ బడ్జెట్ ఎంతో ప్రత్యేకమైంది. పేదరిక నిర్మూలన, మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రాధాన్యం ఇచ్చింది. పేదలు, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులకు ఎంతో మేలు చేసే బడ్జెట్ ఇది. 12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపించి మోదీ సర్కార్ ఎంతో గొప్ప నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఆదాయం కోల్పోతున్నప్పటికీ ప్రజల శ్రేయస్సు కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా వేసిన మొదటి అడుగు ఇది. కోవిడ్, ఆ తర్వాత యుద్ధాల కారణంగా చాలా దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 12వ పూర్తిస్థాయి బడ్జెట్ ఇది. మనకందరికి తెలుసు, 2014లో వారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలో అనేక సంస్కరణలు, కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దేశ భవిష్యత్తు దృష్ట్యా, దేశ అవసరాల దృష్ట్యా, దేశం అభివృద్ధి జరగాలనేటువంటి లక్ష్యంతో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఈరోజు అవి ఫలితాలు కూడా మనకు లభిస్తా ఉన్నాయి. పేదరిక నిర్మూలన కానీ, మౌలిక వసతుల కల్పన కానీ, విద్యారంగ సౌకర్యాలు మెరుగుపరచడం కానీ, అనేక రంగాలలో చాలా స్పష్టంగా ఈరోజు అభివృద్ధి ఫలాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. కానీ ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెటు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి బడ్జెటు. ఇది పూర్తిగా మధ్యతరగతి ప్రజలకు డెడికేట్ చేసినటువంటి వాళ్ళ యొక్క డ్రీమ్ బడ్జెట్ ఇది.